సో అబ్రాడ్ లో చదువుకోవడానికి లోన్ తీసుకొని వచ్చేసేయండి, జర్మనీలో చదువుకుందామని చెప్పేసిన. లోన్ ప్రాసెస్ ఎంత హెక్టికో తెలుసా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఒక లోన్ అప్లికేషన్ పెట్టడానికి 10 బ్యాంకులు తిరిగిన, 20 రోజులు తిరిగిన. దాని తర్వాత ఆన్లైన్ లో ఒక బ్యాంక్ అప్లై చేసుకుని ఆ బ్యాంక్ చుట్టూ 2.5 నెలలు తిరిగితే నాకు ఆ బ్యాంక్ లో పైసలు నా బ్యాంక్ లో పట్టాయి. నా బ్యాంక్ లో కూడా మళ్ళీ నాకు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లో వేసి దాని నుంచి ట్రాన్స్ఫర్ ఎంత పెద్ద ప్రాసెస్ అయిందో నాకైతే. నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ కి అడిగినా అనమాట, అరే నువ్వు లోన్ తీసుకున్నావారా, ఎట్లా వచ్చినావురా అని అడిగిన. కొంతమంది ఏమో మా అమ్మ బంగారం పెట్టి వచ్చినాము, కొంతమంది ఏమో అరే 4 బ్యాంకులు రిజెక్ట్ చేసినారా, 5 బ్యాంకులు పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుని వచ్చినారా అని, ఇంకా కొంతమంది ఏమో నా పొలం అమ్మేసుకున్నా అని చెప్పి. అవన్నీ చాలా మంది కష్టపడి వస్తున్నారు అనమాట. ఎవరికి లోన్ గురించి ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. చాలా మందికి ఎడ్యుకేషన్ లోన్ గురించి ప్రాపర్ గైడెన్స్ కూడా ఎవరికి లేదు. నమస్తే పీపుల్, నేను నితిన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి జ్ఞాన్ ధాన్. జ్ఞాన్ ధాన్. సో జ్ఞాన్ ధాన్ అంటే ఏంటి? జ్ఞాన్ ధాన్ ఇస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ జ్ఞాన్ ధాన్ వాళ్ళు 15,000+ కస్టమర్స్ కి హెల్ప్ చేశారు అండ్ అరౌండ్ 5,000+ crores డిస్పర్స్ చేశారు లోన్ విషయంలో. అండ్ ఆల్సో జ్ఞాన్ ధాన్ వాళ్ళ స్టూడెంట్స్ అరౌండ్ 3,400 యూనివర్సిటీస్ లో ఉన్నారు ఆల్ అరౌండ్ ది వరల్డ్, ఇంక్లూడింగ్ USA, UK, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. అండ్ జ్ఞాన్ ధాన్ వాళ్ళ మోటో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేసి. ఆ ప్లాట్ఫామ్ గురించే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. 5 సింపుల్ స్టెప్స్ తీసుకొచ్చారు. స్టెప్ 1 లో మీరు లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. స్టెప్ 2 లో వాళ్ళు మీకు లోన్ గురించి కౌన్సిలింగ్ ఇస్తారు. స్టెప్ 3 లో డాక్యుమెంట్ ప్రాసెస్ చేసుకుంటారు. స్టెప్ 4 లో లోన్ మీకు ఆల్రెడీ స్టెప్ 3 లో డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది. సో దాని నెగోషియేషన్ స్టెప్ 4 లో చేస్తారు. స్టెప్ 5 లో లోన్ మీకు డిస్కస్ చేస్తారు సింపుల్ అండ్ స్వీట్. స్టెప్ 1 లో మీరు లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ ద్వారా వెళ్ళారంటే మీరు రిజిస్టర్ అయిపోండి. దాని తర్వాత లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఆ లోన్ ఎలిజిబిలిటీలో మీరు ఒక స్టూడెంట్ గా మీకు ఆ లోన్ వస్తుందా లేదా, ఎడ్యుకేషన్ లోన్ కి మీరు ఎలిజిబుల్ కాదని తెలిసిపోతుంది. ఎలిజిబుల్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ కి వెళ్తాం, కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ ఏంటి అంటే మీకు జ్ఞాన్ ధాన్ వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటి, దానికి మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంటాయి, అది మీరు ఎలా తీసుకోవాలి, కొలాటరల్ లో తీసుకోవాలా, నాన్ కొలాటరల్ లో తీసుకోవాలా, ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత పే చేయాలి, అసలు ఎడ్యుకేషన్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు జ్ఞాన్ ధాన్ వాళ్ళు ఫ్రీగా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. స్టెప్ 3 వచ్చేసి మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్. సో మీకు ఒకవేళ లోన్ గురించి తెలిసినా సరే మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ సైన్ చేయాలి, ఎందుకు సైన్ చేయాలి, అవన్నీ మీకు డీటెయిల్స్ జ్ఞాన్ ధాన్ వాళ్ళు కౌన్సిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి థర్డ్ ప్రాసెస్ లో మీకు ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అన్నది కూడా డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. స్టెప్ 4 వచ్చేసి నెగోషియేషన్. సో మీకు వన్స్ మీకు లోన్ మీకు వచ్చేసిందంటే మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి ఒక పే చేయాలి శాంక్షన్ అవ్వడానికి. సో దాని ప్రాసెస్ లో నెగోషియేట్ చేస్తారు. ప్లస్ ఆల్సో వన్స్ మీకు లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ లో కూడా జ్ఞాన్ ధాన్ వాళ్ళు మీకు నెగోషియేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో స్టెప్ 5 వచ్చేసి డిస్బర్స్మెంట్. వన్స్ లోన్ శాంక్షన్ అయితే సరిపోదు, నీ బ్యాంక్ లో పడాలి, దానికి కూడా జ్ఞాన్ ధాన్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ జ్ఞాన్ ధాన్ ప్లాట్ఫామ్ కి ఎందుకు వెళ్ళమంటున్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేనైతే ఒక బ్యాంక్ వెళ్లే ముందు ఆ బ్యాంక్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుందా అని తెలుసుకోవడానికి నాకు 20 రోజులు పట్టింది. దాని తర్వాత పలానా బ్యాంక్ వెళ్ళి నేను ఆన్లైన్ రిజిస్టర్ అయ్యి ఆ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు ఇంకో 20 days. దాని తర్వాత నేను వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ప్రాసెస్ చేసి నాకు లోన్ శాంక్షన్ చేసేసరికి ఇంకో 20 days పట్టింది. 2 months అయిపోయింది అప్పటికే. నాకు లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నా బ్యాంక్ లో పైసలు, నాకు శాంక్షన్ అయిన పైసలు వాళ్ళు నాకు ఇవ్వడానికి 1 month ప్లస్ తీసుకున్నాడు వాళ్ళు నాకు పైసలు నా బ్యాంక్ లో పడినాయి. ఇంత హెక్టిక్ ప్రాసెస్, లిటరల్లీ 3 months టైం ఎడ్యుకేషన్ లోన్ అస్సలు పడదు. నాకు ఎలాంటి ప్రాసెస్ గురించి ఈ పలానా టైంలో ఇలా చేయాలి అన్న ఐడియా లేక, వాళ్ళకి ప్రాపర్ టైంలో నేను డాక్యుమెంట్స్ ఇవ్వలేక, వాళ్ళతో నెగోషియేట్ చేయలేక నాకు ఇలా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయడం, అందుకే నేను జ్ఞాన్ ధాన్కి వెళ్ళమంటున్నాను. జ్ఞాన్ ధాన్ వాళ్ళు మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ దగ్గర డాష్ బోర్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ డాష్ బోర్డ్ లో మీరు ఎక్కడి వరకు వచ్చింది మీ ప్రాసెస్, ఇంకా ఎంత మిగిలింది, ఎన్ని బ్యాంక్స్ మీకు లోన్ ఇచ్చాయి, ఎంత నెగోషియేట్ చేశారు, ఎంత పేమెంట్ చేయాలి అన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ డాష్ బోర్డ్ లో ఉంటుంది. ఇంక్లూడింగ్ AI టూల్ ఎలిజిబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సో ఆ టూల్ లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఇట్లా క్వశ్చన్ వేరే ఆన్సర్ ఇచ్చేస్తుంది సింపుల్ అండ్ స్వీట్ గా. సో ఇది నిజమా కాదా? నిజమే.
ఎందుకంటే మీరు ఫ్రీగా సర్వీస్ దొరుకుతుందంటే అఫ్ కోర్స్ ఎవరైనా భయపడతారు. ప్లస్ జ్ఞాన్ధన్ వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళకి మల్టిపుల్ బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంటుంది. వన్స్ మీకు లోన్ కావాలి అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్ వీళ్ళు మల్టిపుల్ బ్యాంక్స్ కి పంపించి మినిమం 5 to 10 బ్యాంక్స్ కి వీళ్ళు మీ అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ మాత్రమే పెడుతున్నారు, లోన్ తీసుకోవట్లేదు. మీరు ఒకసారి అప్లికేషన్ పెట్టిన అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక ప్రతి ఒక్క అప్లికేషన్ మీ ముందుకు తీసుకొచ్చి మీ దగ్గరే మాట్లాడి మీతోటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. అంతే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. జ్ఞాన్ధన్ వాళ్ళు ఈ సర్వీస్ అంతా ఫ్రీగా చేస్తున్నారు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీకు ముందే నేను చెప్పే ఆప్షన్ నాకు వచ్చింది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చా. మీకు పక్కా ఇది వెళ్ళిపోతుంది. మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా అబ్రాడ్ స్టూడెంట్స్ అందరికీ, నాట్ ఓన్లీ జర్మనీ, ప్రతి ఒక్కరికి యూఎస్ఏ, యూకే, లండన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, జపాన్, ప్రతి ఒక్కరికి జ్ఞాన్ధన్ యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేసిన, పోయి రిజిస్టర్ అవ్వండి, మంచిగా లోన్ తెచ్చుకోండి. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తే తప్ప నాకు పక్కా కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. అండ్ ఆల్సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. కామెంట్ సెక్షన్లోనే కాదు, మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా కామెంట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.